హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చక్కని టాటూ మరియు పద్యం కూడా చెప్పుకుందాము. శుభ్రమగు పాంచజన్యము నభ్రంకషపగిది మ్రోవ ఆహవ భూమిన్ విభ్రములగు ధనుజసుతా గర్భంబులు పగులజేయు ఘనుడవు కృష్ణ. కొంచెం కఠిన పదాలను సరళ భాషలోనే రాసిన కొంచెం కఠినంగా ఉండేటట్లుగా పలికేటటువంటి అక్షరాలను వాడారు. ఎందుకంటే అటువంటి వాడడం అవసరం. ఆ అక్షరాల వాడుక కవి ఎలా చేస్తారంటే ఎంత పవర్ ఉంది అన్నటువంటిది ఆ పలికే భాషని బట్టి అర్థమవుతుంది అన్నమాట. మరొక్కసారి చదవనా? శుభ్రమగు పాంచజన్యము నభ్రంకషపగిది మ్రోవ ఆహవ భూమిన్ విభ్రములగు ధనుజసుతా గర్భంబులు పగులజేయ ఘనుడవు కృష్ణ. నువ్వు పాంచజన్యాన్ని ఆ యుద్ధభూమిలో వాడితే కృష్ణ, ఆ వైరుల ధనుజులు యుద్ధభూమిలో ఉండేటటువంటి శత్రువుల హృదయములు గర్భములు పగిలిపోయేంత శబ్దం వస్తుంది కదా. నువ్వు యుద్ధమే చెయ్యక్కర్లేదు, జస్ట్ పాంచజన్యాన్ని పూరిస్తే చాలు అని కవి ఎంతటి పరాక్రమోపేతుడో హరి శ్రీకృష్ణుడు అని మనకి తన ఘనమైన అక్షర విన్యాసంతో పద్యాన్ని రచించారు ఈ కవి. చూడండి, ఆ టాటూ జస్ట్ 1 minute పూర్తయింది. ఎంతో చక్కగా బాగుంది కదా. తొందరగా కంప్లీట్ అయిపోయేటటువంటి ఇటువంటి చక్కటి టాటూలు ముందు ట్రై చేయండి. చక్కని డిజైన్లు వేసుకోవడానికి ట్రై చేయండి. అది పేపర్ మీదైనా వేయండి, బాడీ మీదైనా వేసుకొని ఏ ఫంక్షన్కైనా వెళ్ళండి, పర్వాలేదు. ముందు పేపర్ వర్క్ చేయడం ఇంపార్టెంట్. అలాగే తప్పకుండా ఈ కృష్ణ శతక పద్యాలను నేర్చుకోండి. ఇప్పుడు నేను చెప్పింది మీకు 26వ పద్యం. తప్పక నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి, ఈ డిజైన్ని షేర్ చేయండి, మరి కొంతమంది ఫ్రెండ్స్ని నాకు అందివ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.